మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు కార్తీక బుధవారము సాయంత్రం 6 లోపు మందార ఆకుతో ఇలా చేస్తే చాలు, కష్టాలన్నీ కర్పూరంలా కరిగిపోతాయి. మీ సుడి తిరిగిపోతుంది. మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. ధనం వరదలాగా వచ్చి పడుతుంది. మన జీవితంలో ఎన్నో కష్టాలను, సమస్యలను ఎదుర్కొంటూ ఉంటాము. ఒకదాని తర్వాత ఒకటిగా ఇబ్బందులు వస్తూనే ఉంటాయి. ఎంత కష్టపడి పనిచేసినా ఫలితం కనిపించదు. చేతిలో డబ్బు నిలవదు. అప్పుల బాధలు అధికమవుతాయి. కుటుంబంలో సంతోషం కరువవుతుంది. ఎటు చూసినా నిరాశ, నిస్పృహలే కనిపిస్తూ ఉంటాయి. ఇలాంటి సమయంలో మనకు తెలియకుండానే దరిద్రం మనల్ని ఆవహించి ఉంటుంది. మనం ఏం చేసినా కలిసి రాదు. మన సుడి తిరగటం లేదని, మన జాతకం బాగోలేదని బాధపడిపోతూ ఉంటాము. ఇలాంటి క్లిష్ట పరిస్థితులలో ఉన్నప్పుడు మనల్ని ఆదుకోవడానికి మందార ఆకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఎందుకంటే మందార ఆకుకు మన కష్టాలను తొలగించే శక్తులు ఉన్నాయి. ధనాన్ని ఆకర్షించే శక్తులు ఉన్నాయి. మరి ఇంతకీ బుధవారం రోజు మందార ఆకుతో ఏం చేస్తే కష్టాలు, దరిద్రాలు పోతాయి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. పరిహారం గురించి తెలుసుకునే ముందు ఒక పవిత్ర కథను విందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే కామెంట్ బాక్స్లో శ్రీమాత్రే నమః అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మాకు సపోర్ట్ చేయండి. ఒకసారి రాధాదేవి తన చెలికత్తెలతో కలిసి తమ నగరంలో భ్రమణం చేస్తూ ఉంటుంది. మొత్తం ఊరంతా కూడా ఆమె అటు ఇటు కలియదిరుగుతూ ఉంటుంది. అప్పుడే ఆమెకు ఒక ఇంటి దగ్గర దీనస్థితిలో ఉన్న ఒక కుక్క కనిపిస్తుంది. ఆ కుక్క ఏదైనా ఆహారం దొరికితే తిందామని వేచి చూస్తూ ఉంటుంది. ఇంతలోనే ఆ ఇంట్లో నుంచి ఒక యువకుడైన కుర్రవాడు కర్ర తీసుకొని బయటకు వస్తాడు. బయటకు వచ్చి ఆ కుక్కను తరిమి తరిమి కొడతాడు. ఈ సంఘటన మొత్తం గమనించిన రాధాదేవి చలించిపోతుంది. ఆమె తన చెలికత్తెలతో మాట్లాడుతూ ఈ విధంగా అంటుంది. నా ప్రియమైన చెలికత్తెల్లారా, మీరందరూ మీ మీ ఇళ్లకు వెళ్ళిపోండి. అలాగే నేను కూడా నా ప్రభు అయిన కన్నయ్య దగ్గరకు వెళ్తాను. వెళ్ళి నా ప్రభువును కొన్ని ప్రశ్నలు అడగాలి అని రాధాదేవి శ్రీకృష్ణుడిని కలవడానికి అక్కడి నుంచి బయలుదేరుతుంది. ఇక మరోవైపు ఏమో శ్రీకృష్ణుడు తన రాజభవనంలో స్వర్ణంతో చేయబడిన సింహాసనంపై ఆసీనుడై ఉన్నాడు. ఇక అప్పుడే తన దగ్గరకు తన ప్రియమైన రాధాదేవి చేరుకుంటుంది. శ్రీకృష్ణుని రాధాదేవి ఈ విధంగా అడుగుతుంది. హే ప్రభు, ఈరోజు నేను మన నగరంలో భ్రమణం చేస్తున్నప్పుడు నేను గమనించింది ఏమిటి అంటే, ఒక కుక్క చాలా దీనస్థితిలో ఉండి తన జీవితాన్ని గడుపుతోంది. అది ఎవరి ఇంటి ద్వారం వద్దకు వెళ్ళినా సరే ప్రజలు కర్ర తీసుకొని దాన్ని తరిమి తరిమి కొడుతూ ఉన్నారు. అది తన ఆహారం కోసం అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. అయినప్పటికీ దానికి కడుపు నింపుకోవటం కోసం ఎక్కడా కూడా ఆహారం లభించలేదు. కాబట్టి ప్రభు, ఈ సంఘటన చూసిన తర్వాత నా మనసులో ఒక ప్రశ్న తలెత్తింది. నేను కోరుకునేది ఏమిటి అంటే, మీరు నా యందు దయ ఉంచి నా ప్రశ్నకు సమాధానం ఇవ్వండి అని అడుగుతుంది. విన్న తర్వాత భగవానుడు శ్రీకృష్ణుడు మాట్లాడుతూ, నా ప్రియమైన రాధాదేవి, నీ మనసులో ఎలాంటి ప్రశ్న ఉన్నా సరే నాకు నిశ్చితంగా చెప్పు. నేను నీ ప్రశ్నకు సమాధానం ఖచ్చితంగా ఇస్తాను అంటాడు. ఇక తర్వాత రాధాదేవి మాట్లాడుతూ ఇలా అంటుంది. ఏ ప్రభు, నా ప్రశ్న ఏమిటంటే, ఏ పాపం చేయటం వల్ల మనిషికి కుక్క జన్మ లభిస్తుంది అనేది నా ప్రశ్న అని రాధాదేవి అడుగుతుంది. తర్వాత దీనికి సమాధానంగా భగవంతుడు శ్రీకృష్ణుడు మాట్లాడుతూ ఇలా అంటాడు. నా ప్రియమైన రాధాదేవి, ఈరోజు నీకు నేను ఒక కథ చెప్తాను. ఇది వింటే నీ ప్రశ్నకు ఖచ్చితంగా సమాధానం లభిస్తుంది. కాబట్టి నువ్వు శ్రద్ధతో జాగ్రత్తగా ఈ కథను విను అంటాడు. ఇక తర్వాత రాధాదేవి, ఏ ప్రభు, మీరు కథను ప్రారంభించండి. నేను పూర్తి శ్రద్ధాభక్తులతో నా మనసును ఇక్కడే పెట్టి వింటాను అంటుంది. ఇక కథను ప్రారంభిస్తూ భగవంతుడు శ్రీకృష్ణుడు ఇలా అంటాడు. నా ప్రియమైన రాధాదేవి, పూర్వం ఒకసారి ఏం జరిగిందంటే, ప్రభువైన శ్రీరాముడు తన సభలో కూర్చొని ఉండగా ఆయనకు ఒక కుక్క ఏడ్చిన శబ్దం వినిపించింది. వెంటనే సభ జరిగే ప్రదేశం దగ్గర ఉన్న ద్వారపాలకుడు ఆ కుక్కను అక్కడి నుంచి తరిమివేశాడు. తర్వాత మరుసటి రోజు కూడా సేమ్ అదే కుక్క మళ్ళీ అదే ప్రదేశానికి వచ్చి ఏడవటం ప్రారంభించింది. ఈసారి మళ్ళీ ద్వారపాలకుడు ఆ కుక్కను అక్కడి నుంచి తరిమివేశాడు. ఇలా సభ జరిగే 3వ రోజు కూడా అదే కుక్క మళ్ళీ అదే ప్రదేశానికి వచ్చి ఏడవటం ప్రారంభించింది. దీంతో భగవంతుడు శ్రీరాముడికి మనసులో ఒక అనుమానం వచ్చింది. ఈ కుక్క రోజు నా దర్బార్ జరిగే ప్రదేశానికి వచ్చి ఎందుకు ఏడుస్తుంది అని ఆలోచించి భగవంతుడు శ్రీరాముడు ఆ కుక్క ఏడుపుకు కారణం ఏంటో తెలుసుకోవాలి అనుకున్నాడు. దీంతో వెంటనే ద్వారపాలకుడిని పిలిచి ఆ కుక్కను నా దగ్గరికి తీసుకునిరా అని ఆజ్ఞాపిస్తాడు. ఇక ద్వారపాలకుడు ఆ కుక్క దగ్గరకు వెళ్ళి ఇలా అంటాడు.
ఓ కుక్క, శ్రీరాముడు నిన్ను దర్బార్లోనికి పిలిచాడు, వెంటనే నాతో లోపలికి రా అంటాడు. దీంతో ఆ కుక్క ఇలా అంటుంది, ఓ ద్వారపాలక, నాకు ఎలాంటి యోనిలో జన్మ లభించింది అంటే దీనివల్ల నేను గుడిలోనికి కానీ, మందిరంలోనికి కానీ, వంటగదిలోనికి కానీ, అలాగే గోశాలకు కానీ వెళ్ళటం నిషిద్ధం. కావున నీవు లోపలికి వెళ్ళి రాముణ్ణి స్వయంగా నన్ను కలవడానికి ఇక్కడికి రమ్మని చెప్పు అని చెప్తుంది. దాంతో ఆ ద్వారపాలకుడు కుక్క చెప్పిన అన్ని మాటలను వెళ్ళి శ్రీరాముడికి వినిపిస్తాడు. ఆ మాటలు విన్న శ్రీరాముడు తానే స్వయంగా ఆ కుక్క దగ్గరకు వెళ్ళి ఆ కుక్కతో ఇలా అంటాడు, నువ్వు ప్రతిరోజు నా దర్బార్ బయట నిలబడి ఎందుకు ఏడుస్తూ ఉన్నావు అని అడుగుతాడు. ఇక కుక్క మాట్లాడుతూ శ్రీరాముడితో ఇలా అంటుంది, ఓ ప్రభు, నేను ఎలాంటి తప్పు కూడా చేయలేదు. అయినా సరే ఒక సాధువు నన్ను రాయితో కొట్టాడు. ఇందువల్ల నా కాళ్ళు విరిగిపోయింది. నా కాళ్ళు విరగటం వల్ల నాకు నడవడానికి చాలా ఇబ్బందిగా ఉంది. ఈ కారణం వలనే నేను రోజు మీ దర్బార్ దగ్గరకు వచ్చి ఏడుస్తూ ఉన్నాను అని చెప్తుంది. ఆ కుక్క యొక్క బాధను చూసి శ్రీరాముడికి కూడా చాలా దుఃఖం కలుగుతుంది. దీంతో శ్రీరాముడు తన ద్వారపాలకుని పిలిచి, ఓ ద్వారపాలక, వెళ్ళి వెంటనే ఆ సాధువు ఎక్కడ ఉన్నా సరే అతన్ని వెతికి పట్టుకొని నా దర్బార్లోనికి శీఘ్రంగా తీసుకొనిరా అని ఆజ్ఞాపిస్తాడు. వెంటనే భగవంతుడు శ్రీరాముడి ఆజ్ఞ మేరకు ఇద్దరు ద్వారపాలకులు ఆ సాధువు ఇంటికి వెళ్తారు. అక్కడికి వెళ్ళి సాధువును పట్టుకొని భగవంతుడి శ్రీరాముడి దగ్గరికి తీసుకుని వస్తారు. ఆ సాధువు అక్కడికి వచ్చాక శ్రీరాముడు మాట్లాడుతూ ఆ సాధువుతో ఇలా అంటాడు, ఓ సాధు పుంగవ, ఇది నిజమేనా? నువ్వు ఆ కుక్కను రాయితో కొట్టావా? ఇందువల్ల దాని కాలు విరిగిపోయింది. అది ఇప్పుడు సరిగ్గా నడవలేకపోతుంది కూడా. కాబట్టి ఇదేం తప్పు చేసిందని అనవసరంగా ఒక మూగజీవి కాలును నువ్వు విరగొట్టావు అని సాధువును శ్రీరాముడు అడుగుతాడు. అప్పుడు ఆ సాధువు మాట్లాడుతూ, హే ప్రభు, నేను భిక్ష కోసం దారిలో నడుచుకుంటూ వెళ్తున్నాను. అప్పుడు ఈ కుక్క వచ్చి నా ఆహారాన్ని తన నోటితో తాకింది. దీంతో నాకు కోపం వచ్చింది. వెంటనే నేను ఒక రాయి తీసుకొని దీన్ని గట్టిగా కొట్టాను. దాని వలన ఈ యొక్క కుక్క కాలు విరిగింది అని చెప్తాడు. ఇక సాధువు మాటలు విన్న తర్వాత శ్రీరాముడు మాట్లాడుతూ, ఇంతకీ ఇది నీకు తెలుసా? ఇది నోరు లేని ఒక మూగజీవి. వాటి కడుపు నింపుకోవటం కోసం మాత్రమే ఇలా చేస్తాయి. వీటికి అంత బుద్ధి ఉండదు, అలా చేయకూడదు అని. అయినా కూడా ఒకవేళ ఇది నీ భోజనాన్ని తాకితే ఇందులో కుక్కది ఎలాంటి తప్పు లేదు. ఇలా చేయటం అనేది ప్రకృతి సిద్ధంగా వచ్చిన స్వాభావిక లక్షణం. అలాగే ఈ మాత్రం దానికి మీరు ఈ కుక్కకు ఇంత పెద్ద శిక్ష వేయటం సరైనది కాదు. తప్పు చేసింది ఇది కాదు, తప్పు చేసింది మీరు ఒక సాధువై ఉండి కూడా ఈ కుక్క కాలును అనవసరంగా విరగొట్టారు. కాబట్టి మీరే ఎందుకు అపరాధి అవుతారు అని శ్రీరాముడు అంటాడు. ఇక ఆ తర్వాత ఏం జరిగిందో భగవంతుడు శ్రీకృష్ణుడు చెప్తూ, హే ప్రియమైన రాధాదేవి, భగవంతుడు శ్రీరాముడు ఆ కుక్కతో ఇలా అంటాడు, ఈ సాధువు నీ పట్ల చేసింది తప్పు, కాబట్టి ఇతనే అపరాధి అవుతాడు. కాబట్టి నువ్వు ఇతడికి ఏ శిక్ష విధించాలి అనుకుంటే ఆ శిక్ష విధించవచ్చు అని అంటాడు. భగవంతుడు శ్రీరాముడి యొక్క ఈ మాటలు విన్న ఆ కుక్క మాట్లాడుతూ ఇలా అంటుంది, శ్రీరామ, మీరు ఈ సాధువును ఏదైనా ఒక రాజు భవనానికి రాజును చేయండి అని చెప్తుంది. శ్రీరాముడు కుక్క చెప్పిన మాటను స్వీకరించి ఆ సాధువుకు మంచి అందమైన బట్టలు తొడిగించి ఒక గుర్రంపై కూర్చోబెట్టాడు. తర్వాత ఆ సాధువును తీసుకుని వెళ్ళి ఒక అందమైన రాజభవనానికి రాజును చేశాడు. ఇక ఎప్పుడైతే ఆ సాధువు రాజుగా మారి స్వర్ణంతో చేయబడిన సింహాసనంపై కూర్చుంటాడో అతనికి వస్త్రాలు కూడా రాజులు ధరించే వస్త్రాలు లభించాయి. ఇన్ని అద్భుతమైన అంగరంగ వైభవమైన సౌకర్యాలు పొందిన తర్వాత ఆ సాధువు ఎంతో ప్రసన్నుడయ్యాడు. అతను ఆలోచించటం మొదలుపెట్టాడు. నేను ఎప్పుడూ కలలో కూడా ఊహించలేదు నేను ఒక రాజు అవుతానని. ఈ కుక్క నన్ను రాజును చేసింది. నిజంగా ఈ కుక్కకు ఏమాత్రం తెలివిలేదు, ఎందుకంటే నేను దాని కాలు విరగొట్టాను. కానీ ఇందుకుగాను అది నన్ను శిక్షించడానికి బదులుగా రాజభవనానికి రాజును చేసింది అని అనుకుంటాడు. ఇక ఇది చూసిన అక్కడి ప్రజలంతా ఎంతో ఆశ్చర్యపోయారు. ఆ ప్రజలంతా కలిసి ప్రభువు శ్రీరాముణ్ణి ఏమని అడిగారంటే, హే రామ, ప్రభు, ఈ కుక్క ఆ సాధువుని శిక్షించడానికి బదులుగా అతన్ని రాజభవనానికి రాజుని ఎందుకు చేసింది? పైగా అతడు ఈ కుక్క కాలును విరగొట్టాడు కూడా అని అడుగుతారు. ఆ గ్రామంలోని ప్రజలు ఈ మాటలు అనటంతో శ్రీరాముడు మాట్లాడుతూ, ఈ ప్రశ్నకు సమాధానం మీకు ఆ కుక్క మాత్రమే ఇవ్వగలుగుతుంది అని చెప్తాడు. అప్పుడు గ్రామంలోని ప్రజలు ఆ కుక్క దగ్గరకు వెళ్ళి దాన్ని అడిగారు, నువ్వు ఆ సాధువుతో ఇలా ఎందుకు చేశావు? అతన్ని శిక్షించడానికి బదులుగా అతన్ని నువ్వు ఒక రాజభవనానికి రాజును చేశావు అని అంటారు. వారి మాటలు విన్న కుక్క నవ్వుతూ ఇలా అంటుంది,
మీరు నేను ఇలా ఎందుకు చేశానో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అతన్ని శిక్షించడానికి బదులు ఎందుకు రాజును చేశానని మీరందరూ ఇది వినండి. అన్యాయం చేసే రాజు మొదలుకొని ఇంటి ముందు భిక్ష కోసం వచ్చిన బిచ్చగాడిని తరిమి కొట్టే వ్యక్తి, అలాగే ఇతరుల సంపదను దోచుకునే వ్యక్తి మరియు పేదరికాన్ని చిత్రహింసలకు గురి చేసే వ్యక్తి మరణించిన తర్వాత వచ్చే జన్మలో కుక్కగానే పుడతాడు. ఇది సత్యం. ఇందులో సంకోచించవలసిన అవసరం ఏమాత్రం లేదు. ఎందుకంటే ఒక రాజే అందరికంటే ముందుగా పేదవారిని చిత్రహింసలకు గురి చేస్తాడు, వారి సంపదను అంతా దోచుకుంటాడు కూడా అని చెప్తూ కుక్క ఈ విధంగా అంటుంది. నేను కూడా గత జన్మలో ఒక రాజును. పేద ప్రజలను చాలా చిత్రహింసలకు గురి చేసేవాడిని. వారి కష్టార్జితాన్ని మొత్తం దోచుకునేవాడిని. అనగా వారు కష్టపడి సంపాదించిన ధనాన్ని మొత్తం దోచుకునేవాడిని. నేను కూడా గత జన్మలో ప్రజలకు చాలా అన్యాయం చేసేవాడిని. నిస్సహాయంగా ఉన్న ప్రజల భూమిని మరియు పేదవారి భూమిని అంతా ఆక్రమించుకునేవాడిని. నాకంటే కింది స్థాయి వారిని చాలా చిత్రహింసలు పెట్టేవాడిని. ఈ కారణం వలనే నాకు ఈ జన్మలో కుక్క జన్మ అనేది లభించింది. ఇక ఇప్పుడు నేను చేసిన పాపాలకు ఫలితాన్ని నేను అనుభవిస్తూ ఉన్నాను. ఇందువలనే నేను ఆ సాధువును రాజును చేశాను. దీనివల్ల అతడికి కూడా వచ్చే జన్మలో కుక్క జన్మ లభించాలి. అప్పుడే అతడికి కుక్క జీవితం ఎలా ఉంటుందో అనేది అర్థమవుతుంది. అప్పుడు అతను పొట్ట నింపుకోవటం కోసం ఎందరితో తన్నులు తినాల్సి వస్తుంది. అంతేకాదు మా కుక్కల జీవితం అంత ఈజీగా ఉండదు కూడా అని చెప్తుంది. భగవంతుడు శ్రీకృష్ణుడు ఇలా అంటూ, హే ప్రియమైన రాధాదేవి, వీళ్ళందరూ కూడా అలాంటి వారే. వీళ్ళు తమ పాపాలు పోగొట్టుకోవటం కోసం గంగలో మునుగుతారు అని అక్కడి నుంచి తిరిగి రాగానే మళ్ళీ పాపాలు చేయటం మొదలు పెడతారు అని అనగానే రాధాదేవి మాట్లాడుతూ, హే ప్రభు, అయితే గంగలో మునగటం వల్ల పాపాలు తొలగిపోవా స్వామి అని అడుగుతుంది. దీనికి సమాధానంగా భగవంతుడు శ్రీకృష్ణుడు నవ్వుతూ ఇలా అంటాడు, హే ప్రియమైన రాధాదేవి, గంగలో మునగటం వల్ల కేవలం ఇలాంటి పాపాలు మాత్రమే తొలగిపోతాయి. అవేమిటంటే తెలిసి తెలియక చేసిన పాపాలు మాత్రమే తొలగిపోతాయి. అంతేగాని కావాలని చేసిన పాపాలు అస్సలు తొలగిపోవు. అనగా ఇలా చేయటం తప్పు అని తెలిసి కూడా చేస్తే గనుక ఆ పాపాలు తొలగిపోవు. మరియు గంగలో మునగటం వల్ల ఇలాంటి మనుషులు మాత్రమే పవిత్రంగా మారుతారు. ఎవరి మనసు అయితే పవిత్రంగా స్వచ్ఛంగా ఉంటుందో, వారి మనసులో ఎలాంటి కుళ్ళు కుతంత్రాలు ఉండవో, చెడు ఆలోచనలు ఉండవో, అలాంటి వారు మాత్రమే పవిత్రంగా మారుతారు. అనగా కుళ్ళు కుతంత్రాలు ఉండేవారు మరియు ఇతర మహిళలను చెడు దృష్టితో చూసేవారు, అలాంటి వారికి గంగలో మునగటం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. మరియు ప్రతి ఒక్క మనిషికి కూడా తను చేసే కర్మలకు ఫలితం అనుభవించక తప్పదు అని భగవంతుడు శ్రీకృష్ణుడు తన ప్రియమైన రాధాదేవికి ఏ పాపం చేయటం వల్ల మనిషికి కుక్క జన్మ లభిస్తుందో వివరిస్తాడు. కాబట్టి మీకు చేతులు జోడించి నమస్కారం చేసుకొని వేడుకునేది ఏమిటి అంటే, ఏ మూగజీవికైనా తన కడుపు నింపుకోవటం కోసం మనం ఒక పూట కూడా దానికి అన్నం పెట్టలేకపోతే దానికి కష్టం కలిగించే హక్కు కూడా మనకు లేదు. కాబట్టి నోరు లేని ఏ మూగజీవికి కూడా హాని కలిగించకండి. అనగా ఏదైనా కుక్క కానీ లేక ఇంకా ఏదైనా ఒక మూగజీవి కానీ మీ ఇంటి ముందుకు వచ్చినప్పుడు దానికి అన్నం పెట్టలేనప్పుడు దాన్ని కొట్టడం కూడా చేయకండి. ఎందుకంటే అది కూడా ఒక జీవం ఉన్న ప్రాణమే. దానికి కూడా నొప్పి అనేది ఉంటుంది. నొప్పితో అది విలవిలలాడుతుంది. అంతేకాదు ఆ భగవంతుడు అందరి పాపాలను కూడా ఒక కంట కనిపెడుతూనే ఉంటాడు. కర్మఫలం అనేది అనుభవించక తప్పదు. ఆ విషయంలోనికి వస్తే బుధవారం అంటే విఘ్నేశ్వరునికి ఎంతో ప్రీతికరమైన రోజు. ఆ విఘ్నాలను తొలగించే గణనాథుని అనుగ్రహం పొందడానికి ఈరోజు చాలా విశేషమైనది. ఈ రోజున సాయంత్రం 6 గంటల్లోపు మనం చేసుకోబోయే ఈ చిన్న పరిహారం మన జీవితంలో ఒక పెద్ద మార్పును తీసుకువస్తుంది. దీనికి కావాల్సింది కేవలం ఒక మందార ఆకు మాత్రమే. మందార చెట్టుకు హిందూ ధర్మంలో చాలా ప్రాముఖ్యత ఉంది. మందార పువ్వులను మనం దేవతారాధనలో ముఖ్యంగా అమ్మవారికి, వినాయకుడికి సమర్పిస్తాము. కేవలం పువ్వు మాత్రమే కాదు, ఆ చెట్టు ఆకులు కూడా ఎంతో పవిత్రమైనవి, శక్తివంతమైనవి. దైవిక శక్తులను ఆకర్షించే గుణం మందార ఆకుకు ఉంటుంది. అందుకే తాంత్రిక, మాంత్రిక ప్రయోగాలలో కూడా దీనిని విరివిరిగా ఉపయోగిస్తూ ఉంటారు. అయితే మనం ఇక్కడ చెప్పుకోబోయేది ఏమిటి అంటే క్షుద్ర ప్రయోగం కాదు. ఇది కేవలం మన సమస్యలను భగవంతునికి నివేదించుకునే ఒక సాత్వికమైన పవిత్రమైన పరిహారం. మీరు చేయవలసింది ఏమిటి అంటే రేపు బుధవారం ఉదయం స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించి మీ ఇంటి దగ్గరలో ఉన్న ఒక మందార చెట్టు వద్దకు వెళ్ళండి. ఆ చెట్టుకు మొదట నమస్కారం చేసుకోండి. ఓ వృక్షరాజా, నా సమస్యల పరిష్కారం కోసం, నా కోరికల నెరవేర్పు కోసం నీ నుండి ఒక పత్రాన్ని స్వీకరిస్తూ ఉన్నాను.
నన్ను అనుగ్రహించు అని మనసులో ప్రార్థించుకొని ఆ చెట్టు నుండి ఒకే ఒక్క మందార ఆకును కొయ్యండి. ఆకును కోసేటప్పుడు అది ఎక్కడా చిరక్కుండా, పురుగులు తినకుండా ఆరోగ్యంగా పచ్చగా ఉండేలాగా చూసుకోండి. ఆకును బలవంతంగా లాగవద్దు. ప్రేమతో నెమ్మదిగా కొమ్మ నుండి వేరు చేయండి. ఇంటికి ఆ ఆకును తీసుకువచ్చిన తర్వాత దాన్ని శుభ్రమైన నీటితో కడగండి. ఇప్పుడు మీ పూజా గదిలోనికి వెళ్ళి దేవుని ముందు కూర్చోండి. మీరు తెచ్చుకున్న మందార ఆకును మీ కుడి చేతిలో పట్టుకోండి. కళ్ళు మూసుకొని మీ ఇష్ట దైవాన్ని, ముఖ్యంగా విఘ్నేశ్వరుణ్ణి మనసారా ప్రార్థించండి. ప్రస్తుతం మీరు ఎదుర్కొంటున్న అతిపెద్ద కష్టం ఏదో దానిని మనసులో తలుచుకోండి. అది అప్పుల బాధ కావచ్చు, అనారోగ్య సమస్య కావచ్చు, ఆరోగ్యం లేకపోవటం కావచ్చు, వ్యాపారంలో నష్టాలు కావచ్చు, కుటుంబంలో గొడవలు కావచ్చు. ఏదైనా సరే మీ మనసును తీవ్రంగా వేధిస్తున్న సమస్యను స్పష్టంగా తలుచుకోండి. లేదా మీకు ఏదైనా బలమైన కోరిక ఉంటే, ఉదాహరణకు సొంత ఇల్లు కట్టుకోవాలని, పిల్లలకు మంచి భవిష్యత్తు ఉండాలని, సమాజంలో గౌరవం పెరగాలని, ఇలాంటి కోరిక ఏదైనా ఉంటే దానిని బలంగా సంకల్పించుకోండి. కేవలం ఒకే ఒక్క సమస్య లేదా ఒకే ఒక్క కోరిక మీద మీ దృష్టిని కేంద్రీకరించండి. ఇప్పుడు ఆ మందార ఆకు మీద పసుపు కొమ్మును అరగదీసి వచ్చిన గంధంతో కానీ లేదా శ్రీగంధంతో కానీ లేదా కుంకుమను నీటితో కలిపి పేస్ట్లా చేసి దానితో కానీ మీ సమస్యను లేదా కోరికను రాయండి. ఉదాహరణకు, నా అప్పులన్నీ తీరిపోవాలి అని కానీ, నాకు వెంటనే మంచి ఉద్యోగం రావాలి అని కానీ, మా కుటుంబం సుఖ సంతోషాలతో ఉండాలి అని కానీ క్లుప్తంగా స్పష్టంగా రాయండి. రాయడానికి చిన్న పుల్లను లేదా ఉంగరం వేలును ఉపయోగించవచ్చు. ఇలా రాసేటప్పుడు మీ మనస్సు పూర్తి ఏకాగ్రతతో ఉండాలి. మీ సంకల్ప బలం ఎంత బలంగా ఉంటే ఈ పరిహారం అంత శక్తివంతంగా పనిచేస్తుంది. రాసిన తర్వాత ఆ ఆకుకు పసుపు కుంకుమలతో బొట్లు పెట్టండి. ఇప్పుడు ఈ ఆకును మీ పూజ గదిలో ఉన్న దేవుని పటం ముందు లేదా విగ్రహం పాదాల వద్ద పెట్టండి. ఓ భగవంతుడా, నా సమస్త కష్టాలను, నా కోరికను ఈ మందార పత్రం రూపంలో నీ పాదాల చెంత సమర్పిస్తూ ఉన్నాను. ఈ ఆకు ఎండిపోయేలోగా నా సమస్యను పరిష్కరించు తండ్రి, నా కోరికను నెరవేర్చు స్వామి అని హృదయపూర్వకంగా వేడుకోండి. ఆ తర్వాత ధూపము దీపము చూపించి మీ పూజను ముగించుకోండి. ఈ పరిహారం చేసే ప్రక్రియ అంతా రేపు సాయంత్రం 6 గంటల్లోపే పూర్తి కావాలి. సమయం దాటితే దీనికి ఫలితం అంతగా ఉండదు. ఒకసారి ఆ ఆకును దేవుని దగ్గర పెట్టిన తర్వాత దానిని రోజు కదిలించకూడదు. దాని మానాన దానిని అక్కడే వదిలివేయాలి. గాలికి ఆ ఆకు నెమ్మదిగా ఎండిపోవటం మొదలవుతుంది. ఇక్కడే అసలైన అద్భుతం దాగి ఉంది. ఆ పచ్చటి ఆకు తనలోని తేమను కోల్పోయి నెమ్మదిగా వాడిపోయి ఎండిపోతూ ఉంటుంది కదా. అదేవిధంగా మీ జీవితంలోని కష్టాలు, సమస్యలు కూడా నెమ్మదిగా తమ పట్టును కోల్పోతాయి, వాడిపోయి మీ నుండి పూర్తిగా తొలగిపోతాయి. ఆ ఆకు పూర్తిగా ఎండిపోయే సమయానికి మీ సమస్య పరిష్కారానికి ఒక మార్గం కనిపిస్తుంది, లేదా మీ కోరిక నెరవేరడానికి సంబంధించిన శుభవార్త మీకు అందుతుంది. ఇది నమ్మశక్యం కానిదిగా అనిపించవచ్చు, కానీ సంపూర్ణ విశ్వాసంతో చేసినప్పుడు ప్రకృతిలో ఉండే దైవిక శక్తి మనకు తప్పకుండా సహాయం చేస్తుంది. ఆకు ఎండిపోవడానికి సాధారణంగా కొన్ని రోజులు పట్టవచ్చు. ఈ సమయంలో మీరు ఎంతో ఓపికతో, నమ్మకంతో ఉండాలి. ప్రతిరోజు పూజ చేసుకునేటప్పుడు ఆ ఆకును చూస్తూ మీ కోరిక నెరవేరుతుందని బలంగా భావించాలి. మీ నమ్మకమే మీ విజయం. ఆ ఆకు పూర్తిగా గలగలలాడుతూ ఎండిపోయే లోపే మీ పనులు పూర్తవుతాయి, సమస్యలు తొలగిపోతాయి, మీ ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి ఎక్కడి నుంచైనా డబ్బు చేతికి అందవచ్చు. మీ అనారోగ్య సమస్యకు సరైన వైద్యం లభించవచ్చు. మీ ఇంట్లో ప్రశాంత వాతావరణం నెలకొనవచ్చు. ఏదో ఒక రూపంలో దైవ అనుగ్రహం మీకు కలుగుతుంది. మీ సుడి తిరిగి అదృష్టం మిమ్మల్ని వరించడం మొదలవుతుంది. ఒకవేళ ఆకు పూర్తిగా ఎండిపోయినప్పటికీ మీ కోరిక నెరవేరలేదనుకోండి, అలాంటప్పుడు నిరాశ పడాల్సిన అవసరం లేదు. మీ సంకల్పంలో కానీ నమ్మకంలో కానీ ఏదైనా లోపం ఉండి ఉండవచ్చు, లేదా మీ సమస్య తీవ్రత ఎక్కువగా ఉండి ఉండవచ్చు. అలాంటి సందర్భంలో మీరు ఈ పరిహారాన్ని మరొక్కసారి, అంటే వచ్చే బుధవారం నాడు మళ్ళీ పునరావృతం చేయాలి. మళ్ళీ కొత్తగా మందార ఆకును తెచ్చి ఇదే పద్ధతిలో మీ కోరికను రాసి దేవుని దగ్గర పెట్టాలి. 2-3 సార్లు పట్టు వదలకుండా నమ్మకంతో చేస్తే ఎంతటి కఠినమైన సమస్య అయినా తప్పకుండా పరిష్కారం అవుతుంది. ఇక చివరిగా మీ కోరిక నెరవేరిన తర్వాత లేదా ఆకు పూర్తిగా ఎండిపోయిన తర్వాత ఆ ఆకును ఏం చేయాలి అనే సందేహం వస్తుంది. ఆ ఎండిపోయిన ఆకును చేతిలోనికి తీసుకుని భగవంతునికి కృతజ్ఞతలు తెలుపుకోండి. నా సమస్యను తీర్చినందుకు
ధన్యవాదాలు అని చెప్పుకొని ఆ ఆకును తీసుకుని వెళ్ళి ఎక్కడైనా పారే నీటిలో అంటే నదిలో కానీ కాలువలో కానీ చెరువులో కానీ వెయ్యాలి. పారే నీటిలో వేయటం వల్ల మీ సమస్యకు సంబంధించిన అవశేషాలు ఏమైనా ఉంటే అవి కూడా ఆ నీటి ప్రవాహంలో కొట్టుకుపోయి మీకు సంపూర్ణ విముక్తి లభిస్తుంది. ఒకవేళ పారే నీరు అందుబాటులో లేకపోతే ఏదైనా పవిత్రమైన చెట్టు మొదట్లో ఎవరూ తొక్కని ప్రదేశంలో ఆ ఆకును వేయవచ్చు. చూశారు కదా ఎంత సులభమైన పరిహారమో. దీనికి మనం ఖర్చు పెట్టేది ఏమీ లేదు. కేవలం మన నమ్మకం, శ్రద్ధ మాత్రమే పెట్టుబడిగా పెడుతూ ఉన్నాము. జీవితంలో కష్టాలతో, దరిద్రంతో కృంగిపోతున్న ఎవరైనా సరే ఈ చిన్న పరిహారాన్ని రేపు బుధవారం సాయంత్రం 6 గంటలలోపు ఆచరించి చూడండి. గణనాథుని కరుణతో, మందార పత్రంలోని దైవశక్తితో మీ కష్టాలన్నీ కర్పూరంలా కరిగిపోతాయి. దరిద్రం మీ ఇంటి గడప దాటి పారిపోతుంది. మీ జీవితంలో ఒక కొత్త వెలుగు ప్రసరించి మీ సుడి తిరిగిపోవటం ఖాయం. నమ్మకంతో చేయండి, శుభం కలుగుతుంది.